చూడండి. మనోడికి ఏం చేయాలో అర్థం కాక నవ్వుతున్నావా? ఇక్కడ పెట్టారేంట్రా ఇది? జీవితంలో సాధించేసా. బ్రహ్మానందం గారు మేముంటది కదా, సాధించాడు రా అన్నా. అటు కాదు మళ్ళీ బ్యాక్ సైడ్. ఫస్ట్ అలాంటి దానికి వెళ్ళడమే తప్పు. వెళ్తే వెళ్ళిండు కానీ నోరు తెరిచి మరి చూస్తున్నాడు. మైండ్ బ్లోయింగ్. ఇంటికెళ్ళు, వీడియో చూసాక మీ ఇంట్లో వాళ్ళు ఎగరేసి కొడతారు. వీడియో కంటిన్యూ చేసే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. నవ్వుతున్నావా? గవర్నమెంట్ జాబ్ ఇస్ సో పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఏజ్ తోటి సంబంధం ఉండదు మీకు. గవర్నమెంట్ జాబ్ ఉంటే సొసైటీ అట్లుంది. గవర్నమెంట్ జాబ్ అంటే ప్యూర్ అనే పర్లేదా? మా ఫ్రెండ్ గారు ఒక ట్రై చేస్తుండే అందుకు. మై ఫ్రెండ్ ఆఫ్టర్ లవ్ మ్యారేజ్. చూడడానికి ఇంత ఉంటది కానీ మా పొట్టిదాన్ని చూసి భయపడాల్సి వస్తుంది. అరే నిజంగానే భయం వేస్తుంది భయ్యా. వీడియో ఆన్ చేసి మరి చెప్పాలా బ్రో? అది మీకేం తెలుసమ్మా మా ఇంటర్వ్యూట్ కష్టాలు. ఏంటిది మామ ఇది? పక్కన వాళ్ళందరూ ఎందుకు కూర్చొని ఉన్నారు? పక్కన వాళ్ళకి ఏంటి ఎంటర్టైన్మెంటా లేదంటే అదేమన్నా ఆచారమా? మా బస్ మాట్లాడుతున్నా, వస్తారా అందరూ? ఒక 40 మంది దాకా వెళ్దాం ఏడుకన్నా దూకి. కాదు బ్రో, వీళ్ళు ఏదో చేస్తున్నారు కరెక్టే. పక్కన వాళ్ళందరూ క్వశ్చనింగ్ చేస్తున్నారేంటి? అరే కానీ ఇట్లాంటివి చూస్తే పాపము అనిపిస్తుంది. లిప్స్ మీద ఎందుకు సిస్టర్ అంత ప్రాబ్లమ్స్ ఏముండే చెప్పండి లైఫ్ లో? అరే పెయింటే బ్రో, అది ఆల్రెడీ నెక్ వేసేసారు. నేను అది అబ్జర్వ్ చేయలేదు. నెక్ ఇంకా ఈడంతా వేసిరు భయ్యా. ఏమన్నా మోసం చేయడానికి వెళ్తున్నారు. మోసం చేస్తే చేశారు కానీ వాన పడని చోట ముందే చూసుకొని వెళ్ళండి. మళ్ళీ పైనుంచి వాన పడుతుంటే కింద మొత్తం తెల్ల కారుకుంటే వెళ్ళింది అనుకో, మీరంత కష్టపడి వేస్ట్ అవుతుంది మళ్ళీ. గవర్నమెంట్ జాబ్ లెక్క లేడే కానీ చేతిలో చేయమంటున్నారు. హార్ట్ బ్రోకెన్ భయ్. అది పెళ్లికి ముందే చేయమని గంట చూస్తే గానీ ఇంకా వీడియో తీసిర్రు, ఇజ్జత్ పోయింది భయ్ అనేది. ఇంత దూలగాడివి ఏంట్రా నువ్వు? దూల్పేట నాకు దూలు ఎక్కువ. పర్ఫెక్ట్ యాప్ట్. ఏదో చిన్నపిల్లోడు కదా అని మెల్లకి కొట్టారు. అప్పుల బాధ కన్నా బాధ ఎక్కువైందిరా మాకు. ఏ నన్ను అస్సలు తగ్గొద్దన్నా. నోడు ఎక్స్ప్రెషన్ చూస్తారు అసలు. వెనకాల ఆమెమో ఆమె చేసే రీల్ ఆమె చేస్తుంది. ఇప్పుడు తెలియదురా మీకు? నీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. శాపం పెడుతున్నా నేను. మన ఉత్తగా ఏదేదో పెడుతున్నారు. ఏంటి కొత్త కాన్సెప్టా? అది కొట్టక ముందు చెప్పాలమ్మా. ఎవరిష్టం వాళ్ళది.
వావ్, అమేజింగ్ భయ్యా. ఐడియా ఇచ్చిన వాళ్ళకి ఒక్క ₹1 పోనీ ₹2 ఇవ్వచ్చు. ఇస్తే ఇచ్చారు. ఇంతమంది వచ్చి ఎందుకు చెప్పారు? మేము అడిగామా మిమ్మల్ని? నేనుతో కలిసి డాన్స్ చేయాలంటే లక్ ఉండాలి. అబ్బా అబ్బా ఏమన్నా గ్రేసా? గవర్నమెంట్ జాబులు కొద్దిగా మనకి ఎలా వస్తాయో ట్రై చేయాలి. ఇంకా ఇప్పుడు అన్న చప్పుల బాధ కన్నా మీ బాధ ఎక్కువ ఉంది బ్రో. నాకు లవర్ లేదు అవుట్రా లవర్ లేదు. అయితే ఏంటి? పులిహోర కలపడం నాకు రాదు, అందుకే లేదు. ఓ కోకోనట్ సిట్టింగ్ అంట. అచ్చా, చైర్ బదులు అలా. మన వాళ్ళు ఏది చేసిన వెరైటీ, కానీ ఫుడ్ అదే కదా. బట్ నైస్ ఐడియా. అయిపోంగలో ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఒక సెట్. అది అడుగుతారు చుట్టాలు వచ్చి. ఒక కుర్చీ మా ఇంటికి. ఓ అంటే ఇప్పుడే మూడు స్టెప్పులు వేరియేషన్ చూపించింది. డోర్ బేస్ది పడేసి అయిపోయింది భయ్యా నీ కథం. డ్రమ్ములు కనబడకుండా చూసుకో ఇంట్లో. అడైనా అంత కాన్ఫిడెన్స్ ఎట్లా? శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. బిచారా లడ్కా ఫేస్ ఇస్ వైట్. అరే అంత కర్రీ ఉన్నాయి బ్రో. మనం ఇందాక వీడియోలో చెప్పినట్టు మేకప్ వేసుకొని వచ్చిర్రు ఎవరో. అంగో ఆమె హ్యాండ్స్ చూడండి ఎంత బ్లాక్ ఉన్నాయో. దోకా ఓకే బాయ్, దోకా. రేపు ఉదయాన్నే స్నానం చేసుకొని రాగలని. ఎవరు నువ్వు? నేను పెళ్లి చేసుకుంది వేరే అమ్మాను కదా. కానీ ఎట్లా బ్రో, ముందు టెస్ట్ చేసుకోరా మీరు? టెస్ట్ అంటే ముఖాన్ని నీళ్ళు కొట్టి చూసుడే. నవ్వు భయ్యా కొద్దిగా. భయ్యా నవ్వు భయ్యా. పోనీ మాట్లాడు భయ్యా. పోనీ ఒక ఎక్స్ప్రెషన్ భయ్యా. అరే చెట్టు మీద బండి వేసుకున్నాను ఏంది. నిజంగా అంత కర్రోడ్ కాదనుకుంటా. పెయింట్ వేసి ఏదో మన నేర్పియడానికి. ఈరోజు నైట్ నిద్రలోకి వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏం జరుగుతుందిరా? పెళ్ళి అంటాడేంట్రా? లైక్ మీకు జెలస్ ఎక్కువ, మీకు ఎక్కువ జెలస్? తనకి పొసెసివ్నెస్ కూడా ఎక్కువ అంటే ఇద్దరికి ఉంది. ఇద్దరికి ఉందా? నాది కనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, నా ఎమోషన్స్ ఎక్కువ. ఏడ్చినా, కొట్టినా, తిట్టినా, నవ్వినా అన్ని నాకు బయట కనిపించేస్తాయి ఫేస్ లో. తనకేంటంటే లోపల పెట్టుకొని ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు అప్పుడు. చూడడానికి నార్మల్ గానే ఉన్నారు కదా. నైస్ కపుల్ అండ్ నైస్ టు మీట్ యూ గైస్. అండ్ మీ లైఫ్ ఇలాగే హ్యాపీగా లీడ్ చేయాలని, మీ ఇద్దరు లాంగ్ పేర్ గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పెళ్లికి పిలుస్తారు అందుకే. ఓకే అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దీనికి ఒక డేర్ కావాలి, ఒక పెద్ద అలాంటి గట్స్ మీ ఇద్దరికి ఉన్నాయని అనుకుంటున్నాను. లైక్ ఇలాంటి గట్స్ ఉన్నాయంటే ఎనీథింగ్ యూ కెన్ హ్యాండిల్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పి మీలాగే చాలా మంది కూడా చూసి ధైర్యం తెచ్చుకోవాలి. మా లైఫ్ మా ఇష్టం అనే అంత ధైర్యం వద్దులేండి అమ్మా. అంకుల్ ఊడిపడుతుంది అంకుల్ నడువు. అరే చాలా ఫోర్స్ఫుల్ గా ఉంది. ఏదో తేడా ఉంది. క్రియేటింగ్ షూట్ గోన్ రాంగ్. టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి.
3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ. గాలి లేదు, గాలి. ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మీరు ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు అనుభవించినట్టే ఉన్నా, గుర్తుండి లేనట్టుంది. ఇంటికెళ్ళి చూసుకోండి మాస్టర్. మేకప్ దోయా దులా రోయా. అరే ఆమె చేతులు నెక్ చూడండి. ఫస్ట్ ఇట్లా మేకప్లు, స్కిన్ టోన్ ఓకే, పళ్ళు కొద్దిగా తేడా ఉన్నాయా. నిజంగా ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళే వాళ్ళు ఒక పని చేయండి, ఒక టిష్యూ పేపర్ లాంటిది తీసుకెళ్ళి సడన్ గా ఇలా ముట్టుకుని ఇలా రుద్ది చూడండి. మేకప్ రాకపోతే ఒరిజినల్ ఏమో. అట్లా పేపర్ తోటి గీకితే కూడా రానసు అంటే టెక్నాలజీ ఉందేమో వాళ్ళ దగ్గర. నీళ్లు పడితే కూడా రానసు అంటే టెక్నాలజీ ఉందేమో వాళ్ళ దగ్గర. కాబట్టి మీరు అడ్వాన్స్డ్గా ఉండండి, ఒక సబ్బేసి రుద్ది చూడండి. ಪುಟ್ರಂಗಣ ಹಿಡಿಯೋದಿಡ್ದೆ ಸರಿಯಾಗಿರೋದು ಹಿಡ್ದೆ ಬಿಡೋಣ. ಹುಟ್ಟಿದ್ಗೂ ಸಾರ್ಥಕ ಆಯ್ತು, ನಿಮ್ ಜನ್ಮ ಪಾವನ ಆಯ್ತು. అతను మనోడు ఏమన్నాడు అర్థం కాలే కానీ జోడి సూపర్ ఉంది అన్నట్టు అన్నాడు. తమిళే కదా ఇది, కామెంట్ చేయండి తమిళనాడు వాళ్ళు. అలవాట్ల పొరపాటు. కెమెరామ్యాన్ బాధపడితే మనం చెప్పలేము, ఇంకా ఫుటేజ్ అంతా ఎగిరిపోవచ్చు, ఒకే రోజులో చిప్పు దొరకకపోవచ్చు. మేకప్ పవర్. పర్లేదు బ్రో, వీళ్ళు కొద్దిగా నార్మల్ గానే ఉన్నారు. ఇంకోటి నిజంగా చెప్పండి, చేయమా కామెంట్ నిజం జీ చూసుకోవాలి కదక్క. ఓ పడుతుందేమో బ్రో ఆమె. అవును, అంగో స్టేజ్ ఎడ్జ్కెళ్ళినట్టుంది. జ్యూస్ లో హోస్ట్ కోల్పోయింది. ఎందుకు ఆంటీ చెప్పండి మనకు ఆ డాన్సులు. పింఛన్ పైసల కోసం ఎంత పని చేసామన్నా. ఇది సైబర్ నేల గారు పన్నాగం. కొందరు ఫేస్ అట్లా ఉంటది బ్రో. కామెంట్ చూడు, పిల్ల కోసం పోయి పక్కింటి ఆంటీకి దొరికిపోయినట్టున్నాడు. కంగ్రాచులేషన్స్ అన్న అండ్ అన్న. ఓ భర్తలేదు ఆ పెద్ద ఆవిడికి జీవితం ఇద్దాం అనుకున్నాడు తప్ప. అరే పాల్తులారా, అరే ఓ అరే జరా ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి బే. నిజంగానా? అరే ఏయా భయ ఏం అర్థం కావట్లే. వెనకాడ వాళ్ళ ఫోన్ చూడండి, ఫోన్లో వాడు కెమెరా తీస్తుంటే ఫోన్లో వీడియో నడుస్తుంది. ఏం ఇలా కూడా వాడుతున్నారా బెదిరియడానికి? ఆల్రెడీ బెదిరిపోయి ఉన్నారు చాలా మంది. మనం ఆడుకొచ్చి ఇలా బ్రో ఇలా చేస్తే మనిషి మంచోడే కానీ ధైర్యమే ఉండదు. వెళ్ళే ముందు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ చేసేయండి బ్రోస్. ఇంకా ఇలాంటి రియాక్షన్ కాంటెంట్ వస్తూనే ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఇంకా ఫన్నీ మీమ్స్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, చూడండి.